ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు ఉంటుందంటే 1 year పాటు, ఒక 30 ఏళ్ళ తక్కువ అమ్మాయి 1 year పాటు పెళ్ళైన తర్వాత అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొన్న తర్వాత కూడా షీఈ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ముందే ఒక 6 months కి వచ్చేసి 3 months కి వచ్చేసి చాలా మంది వస్తుంటారు. అది కరెక్ట్ కాదు. 1 year పాటు కరెక్ట్ గా యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ అన్ప్రొటెక్టెడ్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అండ్ దెన్ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు అంటిల్ దిస్ టైమ్ హ్యాస్ ఇలాప్స్డ్. అంటిల్ మీకు PCOS ఉంది అని తెలుసు, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ లో చేయించుకుంటే థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉందని తెలిసింది, ఆర్ సెక్షువలీ హస్బెండ్ వైఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా కమ్ డౌన్ ఫర్ ఎన్ ఇన్వెస్టిగేషన్ బిఫోర్ దట్ 1 year. 1 year ముందే మీరు వచ్చేయచ్చు. కాకపోతే ఏమీ ఇష్యూస్ లేవనుకోండి, ఊరికి వెళ్ళి పరీక్షలు చేసుకోవడంలో స్ట్రెస్ తప్ప వచ్చేది ఏం లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ మెడికల్ ఇష్యూస్, ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్, పీరియడ్స్ రావట్లేదు, యాక్నే ఎక్కువ ఉంది, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, ఆర్ యూనో ఈ టీన్స్ కూడా రావచ్చు తప్పకుండా. PCOS ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే తప్పకుండా ఆ స్టేజ్ నుంచే చూపించచ్చు. రావడం కన్నా అండి కొన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం. PCOS లో యూజువలీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈవెన్ 5% బాడీ వెయిట్ లాస్, అంటే మీరు 70 ఉంటే 5% ఆఫ్ ఇట్ ఇఫ్ యూ కెన్ లూజ్, దాంతో ద మెషినరీ స్టార్ట్. సో ఓవ్యులేషన్ స్టార్ట్ అవ్వడము, పీరియడ్స్ రెగ్యులర్ గా అవ్వడం అనేది జరుగుతుంది. సో కొన్ని ఇంట్లో చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. బయట నుంచి పిజ్జా, బర్గర్లు ఎక్కువ తింటున్నారు పిల్లలు, అవి తగ్గించాలి. సో స్వీట్ బేకరీ ఐటమ్స్ అండ్ ఆల్ దట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే డెఫినెట్లీ యూ క్యాన్ కంట్రోల్ PCOS అట్ యువర్ లెవెల్ ఆల్సో కదా.